అందరికీ నమస్కారం. విరిగిన ఎముకల్ని అతికించడానికి, ఎముకలు దృఢంగా ఉండడానికి, ఇంకా మోకాళ్ళ నొప్పులు, కీళ్లవాతం తగ్గించడానికి నల్లేరు ఎంత బాగా పనిచేస్తుందో దాదాపు అందరికీ తెలిసిందే. ఎన్నో ఔషధ గుణాలుండే ఈ మొక్కతో ఈరోజు ఎంతో రుచిగా ఉండే కూరైతే చేసేద్దాం. దీనికోసం లేతగా ఉండే నల్లేరు కాడల్ని తీసుకోవాలి. ఇది కట్ చేసేటప్పుడు దురద రాకుండా ఉండడం కోసం చేతులకు నూనె రాసుకోవాలి. కొందరికి చేతులు మరీ సెన్సిటివ్గా ఉన్నట్లయితే గ్లౌజ్ వేసుకోవడం మంచిది. ఈ నల్లేరు కూర రుచిగా ఉండి త్వరగా ఉడకాలి అనంటే ఇలా లేత కాడలు మాత్రమే తీసుకోవాలి. ఇలా 4 వైపులా ఉండే పీచంతా తీసేసి ఆకులు కూడా కట్ చేసుకుని కణుపుల దగ్గర ఇలా గట్టిగా ఉండే భాగాన్ని తీసేయాలి. ఇలా అంతా బాగు చేసుకుని ఇలా పీచంతా తీసేసి ఈ కాడలతో పాటు ఆకులను కూడా కట్ చేసుకున్న తర్వాత వీటిని నీళ్లలో వేసి శుభ్రంగా బాగా కడగాలి. నల్లేరు కోసేటప్పుడు కంటే కూడా ఇలా కడిగేటప్పుడే చేతులకు దురదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్లౌజ్ వేసుకోవడం కానీ లేదా చేతికి ఏదైనా కవర్ తొడుక్కోవడం కానీ చేయాలి. ఇలా కడిగేసిన తర్వాత చేతులకు దురద పోకుండా ఉన్నట్లయితే కొంచెం బియ్యం పిండి, ఉప్పు వేసి చేతులకు బాగా రుద్దుకొని కడుక్కోవచ్చు. ఇలా చక్కగా బాగు చేసుకుని కడుక్కున్న తర్వాత కూర కోసం చిన్న ఉసిరిగాయ సైజంత చింతపండుని నీళ్లలో వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద స్టీల్ కడాయి కానీ మట్టి కడాయి కానీ పెట్టుకుని కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 ఎండుమిర్చిని కట్ చేసిన ముక్కలు, 5-6 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలిపి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసిన ముక్కలు, 2 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇవి తొందరగా మగ్గడం కోసం రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి కొంచెం ఎర్రగా అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఇలా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చక్కగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడల్ని, ఆకుల్ని కూడా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ 10-15 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి నూనెలో సరిగ్గా వేయించుకున్నట్లయితే కూర తినేటప్పుడు గొంతులో కానీ నోట్లో కానీ దురద రాకుండా ఉంటుంది. వీటిలో పచ్చిదనం పోయి ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇందులో 3 మీడియం సైజు టమాటాలని చాలా సన్నగా కట్ చేసిన ముక్కల్ని మధ్యలో వేసి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత మూత తీసి ఇలా గరిటెతో కొంచెం మ్యాష్ చేసి అప్పుడు కూరంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు, తినే కారానికి తగ్గట్టు 2 స్పూన్ల కారం వేసి ఒకసారి బాగా కలిపి ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయి కాబట్టి ఈ స్టేజ్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. ఒకవేళ ముక్కలు సరిగా ఉడకనట్లయితే ఈ స్టేజ్లో నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత అప్పుడు పులుపు వేసుకోవాలి. లేదంటే కూర సరిగ్గా ఉడక్క ముక్కలు గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది. పులుసు పోసి గ్రేవీకి కావలసిన నీళ్లు కూడా పోసి ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు, కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 10 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఈ నల్లేరు ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అవసరమైతే ఈ స్టేజ్లో కుక్కర్లో పెట్టుకుని 1-2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు. కొందరికి ఈ నల్లేరుతో చేసిన పచ్చడి కానీ కూర కానీ తిన్నప్పుడు గొంతులోనూ నోట్లోనూ దురదొస్తుందని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక చిట్కా ఏంటంటే అన్నం తినేటప్పుడు ముందుగా ఈ కూరతో తినేసి ఆ తర్వాత వేరే ఏదైనా కూరగాయలతో చేసిన కూరని తిన్నట్లయితే నోట్లోనూ గొంతులోనూ ఉండే ఈ ఫ్లేవర్ అంతా పోతుంది. అప్పుడు దురదొచ్చే అవకాశం ఉండదు. ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అని చాలామంది అడుగుతున్నారు కదా. ఇవి పల్లెటూరుల్లో ఎక్కువగా దొరుకుతాయి, కానీ ఈ రోజుల్లో నర్సరీలోనూ ఇంకా ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోస్ని ఇంతకుముందు షేర్ చేశాను. ఆ వీడియోస్ని ఇక్కడ కామెంట్లో పిన్ చేస్తాను, చెక్ చేయండి. అన్నం, చపాతీ లాంటి వాటితో తినడానికి ఎంతో రుచిగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పాతకాలం నాటి కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.